కావలి పట్టణం ముసునూరు ఆటోనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొలిసేటువంటి దేవుడు ఒకే ఒక దేవుడు ఆ వినాయకుడు. ఆయన యొక్క ఆశీస్సులు మనందరికీ ఉన్నంత కాలం మన జీవితాలు ఇప్పుడు కూడా ఆనందంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే మనం కూడా నేర్చుకోవాలి. సమాజంలో ఆ దేవుడిలో ఉండేటువంటి లక్షణాల్లో కొన్నైనా ఈరోజు ఎందుకు వినాయకుడిని మనం పూజిస్తున్నాం ఒక్కసారి ఆలోచిస్తే, అందగాడా లేకుంటే ఏమన్నా ఉందా? మనిషి అంటే జంతువులు ప్రేమించండి అనే దానికి వినాయకుడే, చిన్న చిన్న జంతువులు ప్రేమించండి అనే దానికి వినాయకుడే. అంటే దీని అర్థం మనలో గర్వం ఎక్కకూడదు, మనలో అహం ఎక్కకూడదు. అందగాళ్ళవనో డబ్బున్నోళ్ళవనో సంపదన్నోళ్ళవనో లేదా రాజకీయ నాయకులను పదవులను అహంకరించిన నాడు మన జీవితం నాశనం అవుతుంది. అటువంటి దాన్ని ఈరోజు వినాయకుడిని చూసి మన అందరం నేర్చుకోవాల్సింది. అంత సౌమ్యతగా ఉండబట్టే 33 కోట్ల దేవతలకి ఆయన అధిపతి అయ్యాడు, గణాధిపతి అయ్యాడు, ఆయన ముల్లోకాలకి ఆయనే అధిపతి అయ్యాడు. కాబట్టి ఈరోజు మనం అందరిని కూడా ఆయన్ని అభిమానిస్తున్నాం. అందుకనే మనందరూ కూడా ఆ దేవుని మీద ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నామో భయంతో కాకుండా భక్తితో దేవుణ్ణి ప్రేమిద్దాం. భక్తితో దేవుణ్ణి, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తు రావడం కాదు, సుఖంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తు రావాలి. దేవుడు గుడికి పోయేది మన బాధలు తీర్చమని కాదు, మనకు పుట్టించేటప్పుడే దేవుడు మనిషిగా పుట్టించేశాడు మనల్ని. దీనికంటే ఇంకెటువంటి జన్మ లేదు. ఒక జంతువుగానో చెట్టుగానో చేపగానో కోడిగానో కుక్కగానో పుట్టిస్తే మన జన్మ ఎటువంటిది? ఇన్ని జన్మలన్నీ కూడా మన కోసం బతుకుతున్నాయి. మనుషులుగా పుట్టి మాట్లాడే మనమేమో మన కోసం కాదు కదా, మనం ఎదుటి వాళ్ళ పతనాన్ని కోసం బతుకుతున్నాం. నిరంతరం కూడా ఎదుటి వ్యక్తుల మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నాం. అందుకనే చూడండి, మన చెట్టు రోడ్డు పోతుంటే ఆకులు తుంచిన ఆ చెట్టు మోగగానే మోగపోతుంది తప్ప ఏ రోజు అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి 100 మంది మన మీద తిట్టినా, 100 మంది మనల్ని ద్వేషించినా మన జీవితానికి ఏం కాదు. నోరు లేని చెట్టే ఎదగంగా మనం ఎందుకు ఎదగలేం? కాబట్టి ఫస్ట్ చెప్పుడు మాటలు ఈయన మానాలి. చెప్పుడు ఎవరెవరు తిట్టినా పట్టించుకోకుండా మనం ఎదిగినాడు, మన ఆత్మశుద్ధి పరిశీలన చేసుకున్నాడు, మన జీవితం బాగా ఉంటుందని ఈ సందర్భంగా వినాయక చెబుతున్నాడు. మన అందరం కూడా మంచి మనసుతో మంచి హృదయంతో మనం ఎదిగినాడు. తప్పకుండా దేవుని యొక్క దీవెనలు మనందరికి కూడా ఉంటాయని, అటువంటి వినాయక చవితిని అందరూ కూడా పవిత్రంగా జరుపుకుంటున్నందుకు ఈ ప్రాంత వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఒకప్పుడు ఈ ప్రాంతంలో లేఅవుట్ వేసే నాటికి, నేను ఇక్కడ లేఅవుట్ వేసే నాటికి ఈ ప్రాంతం ఒక అడవి ప్రాంతంగా ఉండింది. మొట్టమొదటి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఆ తర్వాత ఈరోజు అంచెలంచెలుగా గుడి వచ్చింది. గుడి తర్వాత ఈరోజు పవిత్రమైనటువంటి స్థలంగా ఈరోజు రూపాంతరం చెందింది. అటువైపు ఎమ్మెల్యేగా, ఇటువైపు మాజీ ఎమ్మెల్యేగా మీ ప్రాంతంలోనే 2 నాయకులను కూడా ఇక్కడే జీవిస్తున్నాం, ఇక్కడే ఉన్నాం. ఈ ప్రాంతానికి ఒక పవిత్రతను తీసుకొచ్చిన వ్యక్తి సూర్యనారాయణ ఆచార్యులు గారు. వాళ్ళ మామగారితో నాకు ఎక్కువ అనుబంధం ఉంది. అందుకనే త్వరలోనే ఈ రోడ్డు కూడా 4 లేన్స్ రోడ్డుగా కూడా వేయబోతున్నాం. దీనికంటే ముఖ్యంగా కూడా ఈ కట్టని ఎడల్పు చేసి అతి తొందరలోనే దీన్ని ఒక వాకింగ్ ట్రాక్గా నైట్ టైం కూడా లైట్ లేపించి ఇక్కడ అందరూ కూడా నైట్ టైం వచ్చి వాక్ చేసుకునే విధంగా, అదేవిధంగా ఈ కట్టని బాగా స్లోప్ చేసి మంచి గార్డెనింగ్ చేసి అందరూ కూడా ప్రశాంతంగా కావలి టౌన్లో ఉన్న సీనియర్ సిటిజన్లు కానీ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థలు మూసేసుకున్న తర్వాత ఒక అరగంట అయినా వచ్చి ఇక్కడ వాక్ చేసుకునే దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసుని కూడా ఒకరిని పెట్టుకుంటూ ఒక పవిత్రమైనటువంటి స్థలంగా దీన్ని తీర్చిదిద్దేదాన్ని కూడా నేను ప్రయత్నం చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, కావలికి ఈరోజు ముసునూరు ముఖ్యంగా ఈ హనుమంత క్షేత్రంతో స్టార్ట్ అయినటువంటి వెంకటేశ్వర స్వామి గుడితో ఉన్నటువంటి ఈ క్షేత్రం కావలికి ఒక తలమానికం కాబోతుంది. కావలికి ముసునూరే ఒక తలమానికంగా కాబోతుంది. గతంలో పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి గెలిచినటువంటి గోవిందరెడ్డి నాయకత్వంలో ఈరోజు ముసునూరు ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందింది. తర్వాత అంచెలంచెలుగా అందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎంతోమంది ఇక్కడ ఉపాధి కోసం
ఆటో నగర్గా ఏర్పడినాడు. 2012లో దీన్ని కొట్టేయాలని చాలామంది ప్రయత్నం చేసినాడు. అప్పటికి నేను ఎంపీపీగా ఉన్నాను. అదేవిధంగా ఆనం రామనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వీటన్నిటికీ కూడా ఎవరు జోలికి రాకుండా కూడా నేను రక్షించిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా అందరితో కలిసిమెలిసి జీవిస్తున్నాం. ప్రస్తుతం మీ అందరి దీవెనలతో, ఆ యొక్క గణనాథుని యొక్క దీవెనలతో, రాఘవేంద్ర స్వామి దయ వల్ల కావలికి కొంత సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించారు. అందులో మీరందరూ కూడా నన్ను గెలిపించినందుకు మరొకసారి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రాంతంలోనే మళ్ళీ ఒక నాట్య కళాశాల కూడా వచ్చింది, ఒక నాట్యాలయం కూడా వచ్చింది. మన ప్రాంతం అంటే వేదాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవతలు సంచరిస్తారంటారు. ఆ వేదాలు నిద్రలేసించి నాట్య రూపంలో ఈరోజు మన పిల్లలందరూ కూడా నాట్యం నేర్చుకుంటున్నారంటే, గజ్జెగట్టి ఆడుతున్నారంటే, ఈరోజు ఈ ప్రాంతంలో కూడా వేదాలు కూడా ఈ ప్రాంతంలోనే సంచరిస్తుండేటట్టుగా ఒక పవిత్రమైనటువంటి స్థలంగా ఈ ప్రాంతం ఏర్పడినందుకు అందరినీ కూడా అభినందిస్తున్నా. దాంతోపాటు ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వేసి ఇంకా దీన్ని సుందరంగా చేసేదానికి కూడా ప్రయత్నం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, త్వరలోనే ఈ రోడ్డు కూడా 4 lanes రోడ్డుగా వచ్చి ఇంకా కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా కూడా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు కూడా జరగబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాలాతీతమైనప్పటికీ కూడా నాతో ఒక్క నిమిషం కలిసేందుకు మీరు ఎంతమంది వెయిట్ చేసి మీ బిడ్డల నాట్యం కోసం తల్లులుగా ఇక్కడికి వచ్చి కూర్చొని మీరు పిల్లలు అందరూ కూడా నా కోసం వెయిట్ చేసినందుకు అన్నిదా భావించొద్దు. ఒక ఊరికి పోయినప్పుడు ఒక దర్శనానికి పోతే అక్కడ మా టెంపుల్ దగ్గరికి రమ్మన్నప్పుడు ప్రతి ఒక్కరిని నొప్పించకుండా రావాల్సిన టైంలో మిమ్మల్ని నొప్పించాల్సి వచ్చింది. దాన్ని అన్నిదా భావించొద్దని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఆ చిన్నారుల నాట్యాన్ని చూసి మీరు ఆనందించినందుకు, ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలని, నాట్యంలో కావలికి ఒక తలమానికం కావాలని, కావలి కీర్తి పతాకాలని ఎగరేయటంలో ఆ బిడ్డలు కూడా మంచి ఉన్నత స్థాయికి రావాలని కూడా మనసారా ఆ బిడ్డలను కూడా దీవిస్తూ, నిజంగా నేను నా పిల్లల్ని నాట్యం నేర్పిద్దాం అనుకున్నా, కానీ కొద్దిగా అది సాధన, తల్లి చూపే తపన, తండ్రి దాంట్లో చూసేటువంటి బాధ, అవి నిరంతరం టైం మెయింటైన్ చేస్తే ఆ బిడ్డని తీసుకెళ్ళి దగ్గరుండి ఆడిచ్చేటప్పుడు ఆ బిడ్డ ప్రతి లయం, ప్రతి